హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతారాగాస్. సో ఈ రోజు నేను ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఆర్గనైజర్స్ కోసం చెప్పాలనుకుంటున్నాను. సో చాలా రకాల ఆర్గనైజర్స్ ఉంటాయి మనం క్లాత్స్ ఆర్గనైజ్ చేసుకుంటానికి, లైక్ శారీస్ కానీ, శారీ పెట్టికోట్స్ లేదా షర్ట్స్, ప్యాంట్స్ అండ్ చిన్నపిల్లలవి బట్టలు కానీ, మన ఇన్నర్స్ కానీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఇవన్నీ కూడా ఒక్కసారి కొన్నవి కాదు. సో మంత్ వైజ్ కొంచెం నా కన్వీనియన్స్ చూసుకుని నాకు ఎలా కావాలంటే అలాగా ఒక 500 పెట్టుకుని ఎవ్రీ మంత్ అలా కలెక్ట్ చేసిన ఆర్గనైజర్స్ ఇవన్నీ. సో ఈ ఆర్గనైజర్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మెస్సీగా లేకుండా నీట్గా ఉంటాయి అండ్ మన క్లాత్స్ కూడా చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది అండ్ స్పేస్ సేవింగ్ కూడా ఉంటుంది కబర్డ్స్లో. సో అందుకోసమే నేను మెయిన్ ఈ ఆర్గనైజర్స్ పెట్టడం జరిగింది. మెయిన్ ఏంటి అంటే షర్ట్స్ అవన్నీ ఒకదానిపైన ఒకటి పెడుతూ ఉంటే సరిగ్గా స్ట్రైట్గా ఉండట్లేదు. సో అందుకోసం అని చెప్పని నేను ముందు షర్ట్ ఆర్గనైజర్స్ పెట్టడం జరిగింది. సో షర్ట్ ఆర్గనైజర్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఈ షర్ట్స్ అనేవి మనకి చాలా క్లియర్గా విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి స్పేస్ వచ్చింది కాబట్టి ఏ షర్ట్స్ ఉన్నాయో అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దీని యొక్క కెపాసిటీ కూడా 15 షర్ట్స్ పైన పడతాయి మనం ఫోల్డ్ చేసుకున్న షర్ట్ దాన్ని బట్టి. సో 15 అండ్ అబోవ్ మనకి దీంట్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కింద నేను ఎక్కువ వాడని షర్ట్స్ పెడతాను. సో అది కొంచెం విజిబిలిటీ ఉండదు కాబట్టి. అండ్ మిగిలిన పైనవన్నీ మనం రోజు యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండేలాగా నేను ఈ షర్ట్ ఆర్గనైజర్స్ పెట్టాను. సో ఇవన్నీ 5 వచ్చి 375 అలా పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదే ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజర్. సో ఇది ఏంటి అంటే మనకి లిడ్ వస్తుంది. సో పైన ఇలా మనం కవర్ చేసుకోవచ్చు, పైన అలా కనిపించకుండా ఇలా పైన ఇలా పెట్టుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్ మనం దేనికైనా వాడుకోవచ్చు. టాయ్స్ ఆర్గనైజేషన్ కానీ టాయ్స్ పెట్టుకోవచ్చు ఇందులో పైకి కనబడకుండా. ఇంకా నెక్స్ట్ ఏమైనా నార్మల్ క్లోత్స్ ఏవైనా మీకు కన్వీనియన్స్ పర్పస్ బెడ్షీట్స్ అని ఇవన్నీ కూడా మనకి ఎక్కువ వాడకుండా ఉంటాం కదా, అలాంటివి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది పైన లిడ్ వస్తుంది కాబట్టి సో కన్వీనియంట్గా ఉంటుంది ఇది కూడా. అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆర్గనైజర్. ఇది ఫస్ట్ ఆఫ్టర్ షర్ట్ ఆర్గనైజర్స్ నేను పెట్టింది ఇది బేబీ కోసం అని చెప్పని పెట్టాను. వాడి చిన్నవి ఉంటాయి కాబట్టి నియర్లీ ఒక 7-8 pairs డ్రెస్సెస్ పెట్టేదాన్ని ఇలాగా. సో మీరు చూస్తే ఇది ఇక్కడ ఒక 7-8 డ్రెస్సెస్ అండ్ ఇక్కడ 7-8 pairs పెట్టేదాన్ని. సో టోటల్గా ఒక 16 to 18 pairs వరకు మనకి ఆర్గనైజింగ్ కి పనికి వస్తుంది ఇది. సో ఇవి కూడా మనం నీట్ గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే చూపిస్తాను సరే కదా. సో ఇలా మనం నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి డ్రెస్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, నీట్ గా ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఇది కూడా స్టోరేజ్ బాగానే ఉంటుంది. సో మనకి ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది స్టోరేజ్ పర్పస్ కూడా. అండ్ నేను ఇందులో ఇలాంటి షర్ట్ ఆర్గనైజర్స్ లోనే నేను నావి ఇవన్నీ నేను ఆర్గనైజ్ చేస్తాను. నైటీస్ వచ్చేసి ఒక్కొక్కటి తీసుకుని అలా ఆర్గనైజ్ చేస్తాను. నార్మల్గా అయితే దీన్ని రకరకాలుగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేను ఇలా స్క్వేర్ మోడల్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. కావాల్సింది తీసుకుని మళ్ళీ పెట్టేస్తాను. అలాగే నైటీ ఇన్నర్స్ కూడా ఇలా ఆర్గనైజ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది 7 గ్రేడ్ ఆర్గనైజర్. ఇది నేను ప్యాంట్స్ ఆర్గనైజేషన్ కి ఈజీగా ఉంటుంది అని చెప్పని నేను తీసుకున్నాను. బట్ యాక్చువల్గా ప్యాంట్స్ ఆర్గనైజేషన్ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇందులో ప్యాంట్స్ అనేవి కొంచెం లావుగా ఉండడం వల్ల అంత కన్వీనియంట్ గా లేదు. పెట్టుకోవాలి అనుకుంటూ పెట్టుకోవచ్చు. ఇది నాకు స్క్వేర్ మోడల్లో నాకు అంత ఉపయోగపడలేదు. సో అందుకోసమే నేను లెగిన్స్ ఆర్గనైజ్ చేయడానికి నేను యూజ్ చేస్తాను. సో లెగిన్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ అయినాయో. ఇవి 7 గ్రిడ్స్ కాబట్టి 7 into 2 14 లెగిన్స్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండటానికి నేను ఇలా లెగిన్స్ ఒక్కొక్కటి ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. సో 14 లెగిన్స్ అనేవి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది 24 గ్రిడ్ ఆర్గనైజర్. ఇలాంటివి నేను 2 తీసుకున్నాను. సో ఈ 2 ఎందుకు అంటే దేవర్ష్ కోసం అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఈ 24 ఆర్గనైజర్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే
మనం రోజు వేసుకునే డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మనం అస్తమానం తీసుకుంటాం, కష్టం అవుతుంది కాబట్టి వీటిని నేను ఇలా ఆర్గనైజ్ చేస్తాను. సో ఇది ఉంది కదా, ఈ షార్ట్ని 2 ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేస్తాను. సో ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా కాంపాక్ట్గా షార్ట్ ఫామ్లో వస్తుంది. సో అలాగే ఇంకొకటి చూపిస్తాను. సో ఇదొకటి ఇలా పెట్టుకుని షార్ట్ని మళ్ళీ 2 ఫోల్డ్ చేసుకుని ఇలా మన సైజ్ బట్టి మనం నీట్గా ఇలాగా షార్ట్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి చాలా క్లియర్గా విజిబుల్ ఉంటుంది అండ్ చిన్నవే కాబట్టి మనకి ఎక్కువ స్పేస్ పట్టదు కాబట్టి నీట్గా పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి. సో ఇవి కూడా ఏంటి అంటే లైక్ టాప్స్ పైనవి, ఆ షార్ట్స్ కి సంబంధించిన పైన పేర్ అనమాట ఇది. సో ఇప్పుడు చూసారు కదా, దీన్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తానంటే, సో ఇప్పుడు తీసుకుంటే ఇలా ఫోల్డ్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని 2 హాఫ్ కి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తాను. సో నేను ప్యాటర్న్ పైకి వచ్చేలాగా చూసుకుంటాను, ఎందుకంటే సేమ్ కలర్ లో చాలా ఉంటాయి కాబట్టి దాని మీదకి ఏది అని చెప్పని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను ఇలా వాడుకుంటాను. సో ఇదొకటి. సో అలాగే వీటిని కూడా సో చూసారా, నా ప్యాటర్న్ అంతా పైకే ఉంటుంది. సో నేను ఇది ఇవి ఇలా క్లోజ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుంటాను. సో ఇది నాకు పైకి కనిపిస్తుంది కాబట్టి విజిబిలిటీ, నేను అది క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా సెట్ చేసుకుంటాను. సో మనం ఇలా 24 గ్రిడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి వెనకాల జిప్ వస్తుంది. సో ఇది 24 గ్రిడ్ ఆర్గనైజర్. మనకు అవసరం లేనప్పుడు ఒకవేళ ఇలాగా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఎక్కడైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్నర్ ఆర్గనైజర్స్. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 6 గ్రిడ్ ఆర్గనైజర్ అండ్ 8 గ్రిడ్ ఆర్గనైజర్ అనమాట. నేను 6 గ్రిడ్ ఆర్గనైజర్స్ లో లైక్ నార్మల్ పెట్టికోట్స్ ఆర్గనైజ్ చేస్తాను. సో ఈ నార్మల్ పెట్టికోట్స్ ఏంటి అని అంటే లైక్ మనం దీనిలోకి ఉపయోగపడుతుంది కదా డ్రెస్సెస్ లోకి. సో ఈ పెట్టికోట్స్ ఆర్గనైజ్ చేస్తాను. ఎలా ఆర్గనైజ్ చేస్తానంటే, ఈ లెంత్ ఇంత ఉంది కాబట్టి నేను దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తాను. సో ఇవి తాళ్ళవి లోపలికి పెట్టేసుకుని దీన్ని మళ్ళీ ఇలా టర్న్ చేస్తాను. సో మనకి ఇలాగా రెడీ అయిపోతుంది. దీన్ని నేను ఇలా ఆర్గనైజ్ చేస్తాను. సో మీరు చూసినట్టయితే ఇలా నేను 6 గ్రిడ్స్ లోకి ఇలా ఆర్గనైజ్ చేస్తాను. మనం బేసిక్ వన్ కన్వీనియన్స్ మనం ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక 12 వరకు పడతాయి, అంటే కొంచెం సైజ్ కాంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఇదే ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 1 గ్రిడ్ ఉంది. సో ఇది కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. సో అలాగే కొంచెం టైట్ ప్యాక్ అవుతుంది కొంచెం, కానీ 2 ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అంటే స్పేస్ ఎక్కువ వచ్చింది. సో ఇది కన్వీనియంట్ గానే ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 8 గ్రిడ్ ఆర్గనైజర్స్ అనమాట. ఈ 8 గ్రిడ్ ఆర్గనైజర్స్ చాలా లోతు వచ్చింది, చాలా పడుతున్నాయి. సో అందుకనే నేను ఇన్నర్ ఆర్గనైజేషన్ చేస్తాను. దీన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తానంటే, ముందు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా చేసి ఇలా చూసుకుంటాను. సో ఇలా షార్ట్ ఫామ్ లో మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. సో నేను అలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండేలా చూసుకుని ఆర్గనైజ్ చేసుకుంటాను. సో అలాగే ఇవి కొంచెం కొత్తవి కాబట్టి 3 అలా పడుతున్నాయి. ఒకసారి మనం వాష్ చేసిన తర్వాత మ్యాక్సిమం సెట్ అయిన తర్వాత మనం చూసుకుంటే 2 ఈజీగా పడతాయి. సో బేసిక్ గా నా సిచ్యువేషన్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇలాగే నేను మిగిలినవి కూడా ఆర్గనైజ్ చేస్తాను. సో ఇవన్నీ మనకి బయటికి చిరాగ్గా లేకుండా, మెస్సీగా లేకుండా చాలా నీట్గా ఉంటాయి ఆర్గనైజేషన్ మంచిగా చేసుకుంటే. అండ్ బ్లౌజ్ ఇన్నర్స్ కూడా నేను అలాగే ఫోల్డ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఇలా 2 అండ్ దెన్ ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇవి లోపలికి పెట్టేసుకుని ఇలాగా
పైకి థ్రెడ్స్ అవి కనిపిస్తే నీట్ గా ఉండదు. సో అందుకోసం అని చెప్పానని నేను ఇలా ఆర్గనైజ్ చేస్తాను. చూసారా ఇక్కడ 3 పట్టినాయి, ఇక్కడ కూడా 3 మెజర్స్. సో ఇవన్నీ కూడా లెగిన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను హౌ టు ఫోల్డ్ ద నైటీ చూపిస్తాను. దీన్ని మనం చాలా రకాలుగా ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు తీసుకున్నారంటే సో ఇప్పుడు దీన్ని 2 హాఫ్స్ కింద చూడుగా వస్తుందా లేదా, 2 హాఫ్స్ కింద ఫోల్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి దీన్ని మళ్ళీ అగైన్ ఇంకొక 2 హాఫ్స్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత దీన్ని మళ్ళీ 2 హాఫ్స్ చేస్తే టోటల్ గా ఇది స్క్వేర్ మోడల్లో మనకి ఇలా నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా మనం నైటీని ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే నైటీ ఇన్నర్ ఉంటది కదా, దాన్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తానంటే అది సేమ్ మోడల్లో నేను ఫోల్డ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకున్నారంటే ఇది ఇలా ఉంది కదా, సో ఇలాగా 2 హాఫ్స్ అండ్ దెన్ దీన్ని మళ్ళీ నేను 3 హాఫ్స్ చేస్తాను. దీన్ని అయితే 2 హాఫ్స్ చేసుకోవచ్చు, మీరు మీ ప్యాటర్న్ మీరు దేంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి, లేదంటే స్క్వేర్ మోడల్లో నేను ఇలాగైనా ఫోల్డ్ చేసుకుంటాను. సో ఇది మనకి నీట్ గా ఉంటుంది, యాక్సెసిబిలిటీ కూడా మనకి బాగుంటుంది. సో దిస్ ఈజ్ వన్ మోడల్. సో ఇప్పుడు ఇదే దాన్ని వేరేగా ఫోల్డ్ చేయాలి అనుకుంటే మనం నార్మల్ ఫోల్డింగ్ ఎలా ఉంటుంది అంటే మనం నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇలా ఫోల్డ్ చేస్తారు చాలా మంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫోల్డింగే, కానీ అది కొంచెం స్పీడ్గా అయిపోద్ది నాకు దృష్టిలో. సో ఇది కూడా బాగానే ఉంటుంది, మీ కన్వీనియన్స్ బట్టి మీకు ఏది నచ్చితే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్. అండ్ కమింగ్ టు లెగిన్స్, ఇప్పుడు నేను హౌ టు ఫోల్డ్ ద లెగిన్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇది చూసుకున్నారు అనుకోండి. సో దిస్ ఈజ్ లెగిన్. సో ఈ లెగిన్ని నేను 3 ways లో ఫోల్డ్ చేస్తాను. సో నార్మల్గా అయితే మనం లెగిన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, సో ఇలా నార్మల్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ 3 ఫోల్డింగ్స్ చేస్తాను. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్, వేరే అదర్ వే ఏంటి అంటే, సో ఇప్పుడు లెగిన్ చూస్తున్నారు కదా, సో ఈ లెగిన్ని 2 హాఫ్స్ ఇలాగ చేసేయండి, ఇక్కడ కూడా అంతే. అండ్ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా ఫోల్డ్ చేయండి. ఫైనల్గా వచ్చేసరికి మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఇలా ఉంటుంది. సో ఇది కూడా నాట్ ఓకే అని చెప్పాలనుకుంటే దీన్నే మనం, ఇది ఫుల్ లెంత్ ఉంది కదా, ఇక్కడ 2 హాఫ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ షార్ట్ ఫామ్లో ఇక్కడే షార్ట్ కింద చేసేసుకోవచ్చు. సో ఇలా షార్ట్ చేసేసుకుని ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ అవైలబిలిటీ బాగుంటే అలాగా మీరు చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి నార్మల్గా ఇలాగే ఫోల్డ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు నీట్గా ఉండాలి. సో మనకి గజిబిజి లేకుండా కొంచెం ఇలా నేను 3 ఫోల్డ్స్ వేసుకుని ఇలాగా, ఇది 7 grid ఆర్గనైజర్ కాబట్టి 14 లెగిన్స్ ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇవి లోపల ఇన్నర్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి అని అంటే, బనియన్స్ దీన్ని నేను 2 ways లో ఆర్గనైజ్ చేస్తాను. చిన్న బాక్సెస్ లో పెట్టేలా ఉంటే దీన్ని కంప్లీట్ హాఫ్స్ తీసుకుని సో ఇలా 3 ఫోల్డ్స్ వేసుకుని ఇలా రోల్ చేసేసుకుంటాను. సో ఇదొక వే. సో చూసారే చిన్నగా అయిపోయింది. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ వే, సో అంటే నేను ఇప్పుడు గ్రిడ్స్ తీసుకున్నాను కాబట్టి దీనికి నేను ఇలా దాన్ని మళ్ళీ ఇక్కడ 2 ఫోల్డ్స్ చేసుకుని దీన్ని రోల్ చేస్తాను. లేదా ఇలా 2 హాఫ్స్ చేసుకుని, సో ఇలాగా మనం 2 హాఫ్స్ తీసుకుందాం. సో ఇలా 2 హాఫ్స్ అండ్ దెన్ 2 హాఫ్స్ and then 2 halves. So this is a traditional method. చున్నీని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలా రోల్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద అనదర్ వే. ఆర్ ఎల్స్ మీకు ఇంకా బద్ధకంగా ఉంది, ఇదంతా మడతెడతాం కష్టంగా ఉంది, సో అలాంటప్పుడు నార్మల్గా ఇలా తీసేసుకుని, సో ఇలా తీసుకుంటారు కదా, దీన్ని ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని
దీన్ని ఇలా అనుకుంటే సో ఇలా కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు, అలా మనం దాంట్లో పడేసుకోవచ్చు. సో ఇఫ్ నాట్ దిస్ వే, సో ఇంకొంచెం అనదర్ వే ఏంటి అంటే మీరు ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనం హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నేను మనం రకరకాలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు బాస్కెట్స్లో స్టోర్ చేస్తున్నాను కాబట్టి నార్మల్గా ట్రెడిషనల్ వేలోనే స్టోర్ చేస్తున్నాను. ఛానల్స్ చూసి నేర్చుకున్నదే. సో మెయిన్ ఏంటంటే చాలా రకాల వేస్ చాలా చోట్ల కలెక్ట్ చేసి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొత్తగా ఎవరికైనా యూస్ఫుల్ అయ్యి ఉంటే. సో ప్లీజ్ do like my channel Seetha Ragas. Like, share and subscribe. Namaste.